ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః అనఘో విజయో జేత విశ్వయోనిః పునర్వసుః. శ్రీ విష్ణు సహస్రంలో 16వ శ్లోకంతో నామస్మరణ చేసుకొని భీష్మ ఉపదేశం వినబోతున్నాం. దమం అంటే బహిరింద్రియ నిగ్రహం, అన్ని ధర్మాలకు మూల సూత్రం అని చెప్పగా విని ధర్మరాజు ఆ సాధన చేసి ఫలసిద్ధిని పొందిన భీష్ముల వారిని ప్రత్యక్షంగా చూస్తూ పరవశించిపోయాడు. అలా ఇంద్రియ నిగ్రహాన్ని సాధించడానికి తపస్సు ఉపయోగపడుతుందా, ఎంతవరకు అది ఫలితాన్ని ఇస్తుంది మొదలైన అంశాలను దృష్టిలో పెట్టుకొని తపస్సును గురించి తెలపమని అడిగాడు. భీష్ముడు ప్రారంభించాడు. ధర్మజ, అన్ని ధర్మాలకు అన్ని మార్గాలలో సాధన చేసే సాధకులకు మూల ఆధారం తపస్సే. దాన్ని ఆహార నియమాలతో పళ్ళు దుంపలు మాత్రమే తీసుకొని, లేక మంచినీళ్ళు మాత్రమే తీసుకొని, ఇలాగా వ్రతం అంటే ఒక నియమం పెట్టుకొని వ్రతపరాయణులు చేస్తారు అని చెబుతూ ఆహార నిగ్రహాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నాడు. అంటే రుచిని జయించడం అన్నమాట. వినుము అశన నిగ్రహము తపమను అభిధానంబుగల మహాధర్మము తద్ధనవంతు చిత్తవశగతి సను అఖిల స్థావరములు జంగమతతులున్. అఖిల స్థావరములు జంగమతతులున్. జిహ్వాజయం అని అంటారు. రుచిని కోరకుండా కేవలం శరీరధారణార్థం ఆహారాన్ని తీసుకోవడం. దీన్నే ఆదిశంకరులు క్షుద్వ్యాధికి భిక్షౌషధం అన్నారు. ఆకలి అనే వ్యాధికి ఆహారం అనే ఔషధం వేయండి అన్నారు. క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం అన్నారు సాధన పంచకంలో. ఈ సాధన చేసిన వ్యక్తిని ఎన్ని రుచికరమైన పదార్థాలు ఉన్నా ఆకర్షించలేవు. ఎంతమంది వ్యక్తులు ప్రోత్సహించినా తన నియమం తప్పడు. దీన్నే భీష్ముడు స్థావర జంగమాలు అన్నీ అతని వశంలో ఉంటాయి అని చెప్పాడు. స్థావరాలు అంటే జడ పదార్థాలు, జంగమాలు అంటే చైతన్యవంతులైన మానవులు. ఈ మహాధర్మాన్ని, గొప్ప తపస్సును చేసే వ్యక్తి గొప్ప ధనవంతుడట. బహుశా ఆరోగ్యం ఆయన స్వాధీనంలో ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. జిహ్వా జయానికి ఇంత శక్తి ఉంది. ఇంకా పంచమహాపాతకాలు, సురాపానం, స్వర్ణస్థేయం, గురుపత్ని గమనం, బ్రహ్మహత్య, వీరితో స్నేహం, ఇవేవి అతని దగ్గరికి కూడా రావు. ఇంకా మంచి గుణాలు, సత్యం, శౌచం మొదలైనవి లభిస్తాయి. అతనికి అన్ని సిద్ధులు కరతలామలకమవుతాయి అని చెప్పాడు. ఆహార నియమానికి సంబంధించిన ఈ తపస్సులో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి మనకు. కాశీకి వెళ్ళినప్పుడు తనకిష్టమైన రుచికరమైన పదార్థాన్ని వదలడం, కార్తీక సోమవారాల్లో ఏకభుక్తి అంటే ఒకసారి భోజనం చేయటం, నాగుల చవితి, శివరాత్రి మొదలైన రోజుల్లో ఉపవాసం, జాగరణం, ప్రతి ఏకాదశికి ఉపవాసం, వారంలో ఏదో ఒక రోజు ఆహార నియమాన్ని పాటించటం, ఇంకా ఎన్నో విధాలైన పద్ధతులు ఉన్నాయి. వీటి ప్రయోజనం జిహ్వాజయం, ఇంద్రియ నిగ్రహం అనే ఫలితాన్ని మనస్సులో పెట్టుకొని జ్ఞాన దృష్టితో చెయ్యాలి. అప్పుడు వీటిని పెద్దలు చెప్పారు గనక అనో, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనో, ఏదో మొక్కుబడిగా కాకుండా ఇష్టంగా చేస్తాం. ఈ నియమాలను మెల్లమెల్లగా పాటించాలి అని శనై అని, యుక్తాహార విహారస్య అని భగవద్గీతాది సాధన గ్రంథాలు చెబుతున్నాయి.
ఎవరికి ఎంత చేతనైతే అంత చెయ్యాలి. అతి తీవ్రంగా చేస్తే మనస్సు వ్యతిరేకించే ప్రమాదం ఉంది. మనస్సుకు నచ్చజెబుతూ, మనస్సును నొప్పించకుండా ఒప్పించి నియమాలు పాటిస్తే మెట్టుమెట్టుగా ఇంద్రియ నిగ్రహం సాధ్యమవుతుంది. స్కాంద పురాణంలో వైష్ణవ ఖండం వాసుదేవ మాహాత్మ్యంలో ఒక వాక్యం ఉంది. దేశకాల బలావస్థానుసారేణ తపశ్చరేత్ అని. అంటే దేశకాలాలను బట్టి, శారీరక శక్తిని బట్టి, తానున్న పరిస్థితిని బట్టి యథావకాశంగా వీలైనంత వరకు తపస్సు చేయాలి అని అర్థం. అలాగే బాల వృద్ధులకు, ఆరోగ్యం సరిగా లేని వారికి కూడా యథావకాశ విధి వర్తిస్తుంది. వారు తగిన విధంగా చేయవచ్చు. ఈ విశేషాంశాలు అన్నీ కూడా బాల్యంలో గురుకులంలో అధ్యయనం చేసిన ధర్మరాజుకు తెలిసినవే అనే ఉద్దేశ్యంతో భీష్మ పితామహుడు కేవలం దీని ప్రాధాన్యాన్ని, ఫలాన్ని మాత్రమే సంగ్రహంగా చెప్పాడు. వ్రతం అనేది అల్పమైంది కాదు, అది మహాతపస్సు, మహాధర్మం అని బోధించడమే భీష్మ ఉపదేశంలోని ఆంతర్యం. ఓం నమో వెంకటేశాయ.